హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సింపుల్గా ఈజీగా టమాటా రసం ఎలా చేయాలో చూపిస్తాను. 7-8 టమాటాలు తీసుకోవాలి, కొంచెం చింతపండు, ఇది రసం పొడికి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు, తిరుగుమాత కోసం కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డ, ఉల్లిపాయ ముక్కలు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఇవి రసం పొడికి ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రసం పౌడర్ చేసుకుందాం. పౌడర్ మెత్తగా లేకుండా ఏం కాదు, ఇలా ఉండాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు వేసి పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలా ఉండాలి పేస్ట్. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకొని మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు కూడా దీంట్లోనే వేసుకుందాం. ఇలా వడగట్టుకోవడం వల్ల టమాటా తొక్కలు ఏమన్నా ఉంటే అవి పక్కకు తీసుకుందాం. మొత్తం దీంట్లో కొంచెం కొంచెం పోసుకొని ఇట్లా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా చేసుకోవాలి. ఈ మిక్సీకి వేసుకోవడం వల్ల రసం తొందరగా చేసుకోవచ్చు. టమాటాలు ఉడకబెట్టకుండా ఇలా చేసుకుంటే తొందరగా అవుతుంది మిక్సీకి వేసుకోవడం వల్ల. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా అనుకుంటుంటే ఈ జ్యూస్ అంతా దాంట్లోకి వస్తుంది, టమాటా రసం. దీంట్లోకి ఇప్పుడు పులుపు చూసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపోయే ఉప్పు వేసుకొని ఒకసారి టేస్ట్ చూసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకొని ఒకసారి బాగా మరగబెట్టుకోవాలి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, ఈ రసం తొందరగా అయిపోతుంది. చూసారా, బాగా మరుగుతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు కొంచెం రెడ్గా అయ్యాక కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి కలిపి ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదా రసం పొడి, అది మొత్తం వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా రెడ్గా అయ్యే వరకు ఉండిచ్చి ఇది తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఇలా రావాలి. పొడి మొత్తం వేసుకున్నాక పొడి తాలింపులో వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. రసం తొందరగా అవుతుంది, ఈజీగా. ఇంకేంటండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. తాలింపు వేసుకున్నాక ఇలా బాగా మరిగినాక స్టవ్ బంద్ చేసుకుందాం. చూసారా, స్మెల్ అదిరిపోతుంది. రసం రెడీ అయిపోయిందండి. టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుంటాం. బాయ్ ఫ్రెండ్స్.